హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే కథ వింటే ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. ఒక మనిషికి సభ్యత, సంస్కారం, మానవత్వం, నైతిక విలువలు మరిచిన ఒక అత్త కథ, పచ్చి నిజం. పైగా ఆమె ఒక రిటైర్డ్ జడ్జి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా పనిచేస్తున్న గరిబాల తన కోడలిని రోజూ అడిగే అసభ్యకరమైన ప్రశ్నలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. కొత్తగా పెళ్లైన తన కోడలిని ఆమె నిత్యం ఇలా ప్రశ్నిస్తూ వేధించేది. ఆమె ఏం అడిగేదు అంటే, నువ్వు పెళ్లికి ముందు ఎవరితో తిరిగావు? నీకు ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆ సంబంధాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయా, లేక శారీరక సంబంధాల వరకు వెళ్లాయా? పెళ్లైన తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకుంటున్నావా? ఎవరికీ అయినా ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి పై వాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయా? నేను ఎంతో మంది వ్యభిచారులతో కూడా కలిసి పనిచేశాను, నాకు అన్ని తెలుసు అంటూ ఆమె కోడల్ని రోజూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసేది. ఇవన్నీ కేవలం కల్పిత మాటలు కావు. ఆ ఇంటికి కోడలు వచ్చిన అమ్మాయి పడుతున్న బాధను తెలుసుకున్న ఆమె సోదరుడు ఫోన్ చేసి అత్తగారిని నిలదీయగా ఆమె చెప్పిన సమాధానం విన్న అతనికి నోటిమాట రాలేదు. ఆమె ఏమి చెప్పిందో వినండి. నీ చెల్లి రోజుకు ఒక్కడితో తిరుగుతుంది అని సమాధానమిచ్చింది. ప్రతిరోజూ ఎవడితో పడుకుందో? నాకు ప్రతిరోజూ అన్నింటికీ సమాధానాలు కావాల్సిందే, నేను ఇలాగే అడుగుతాను అని ఆమె నిర్మోహమాటంగా బదులిచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్లు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇంతకీ ఈ ఘోరం ఎవరికి జరిగిందంటే, ఈ మధ్య ప్రాణాలు కోల్పోయిన త్విష అనే వివాహితకు జరిగింది. త్విష మరణానికి ఆమె అత్త చేసిన మానసిక వేధింపులే ప్రధాన కారణం అని పోలీసులు దర్యాప్తిలో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఆడియో రికార్డులను ఆధారంగా చేసుకుని కేసును తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆడియో రికార్డింగ్లు కీలకంగా మారాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం గరిబాలను కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న త్విష భర్త ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఆమె చెప్పిన మాటలు వింటే కలుక కోసేయాలి అనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.